యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా మళ్ళీ వరుసగా రెండో రోజు కూడా దాడులు చేస్తోంది. ట్రంప్ ఆదేశాలతో యుఎస్ బలగాలు మళ్ళీ రంగంలోకి దిగాయి. టెహరాన్ సమీపంలో సైనిక లక్ష్యాలపైన బాంబుల వర్షం కురిపించింది అమెరికా. ఇరాన్ నిఘా వ్యవస్థని టార్గెట్ చేసింది అమెరికా. ఇక కమ్యూనికేషన్ నెట్వర్క్లపై కూడా భయంకరమైనటువంటి దాడులు చేపడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసమే, అంటే ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. డ్రోన్ రిజర్వ్స్, డ్రోన్ నిల్వల కేంద్రాలపై కూడా అమెరికా స్ట్రైక్స్ పాల్పడుతోంది. ఎవర్ లవ్లీ కార్గో షిప్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇది మొదటగా స్టార్ట్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి ఒక నౌక, ఆయిల్ ట్యాంకర్, ప్రైవేట్ ఆయిల్ ట్యాంకర్ వెళ్తున్న క్రమంలో మొదటగా ఇరాన్ తమ డ్రోన్ దాడితో అటాక్ చేసింది. ఏ కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్ ట్రాన్సిటింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వాజ్ అటాక్డ్ బై ఇరానియన్ డ్రోన్. ఒక ఇరానియన్ డ్రోన్ వచ్చి ఆ నౌకని అటాక్ చేసింది. ఎవర్ లవ్లీ కార్గో షిప్ దాని పేరు. ఇక ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తూ అమెరికా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై అటాక్స్కి సిద్ధమైంది. ఇరాన్పై అటాక్ చేస్తోంది. దాడులు ఆపకుంటే తీవ్రమైన పరిణామాలు తప్పవు అంటున్నారు ట్రంప్. ఇరాన్పై మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక రెండు దేశాల దాడులతో హార్మూజ్ జలసంధి మళ్లీ హైటెన్షన్లో నెలకొంది. మరోవైపు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ కూడా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఒకేసారి రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ మనం ట్వీట్ చూడవచ్చు డొనాల్డ్ ట్రంప్ది. యునైటెడ్ స్టేట్స్ aircraft just struck Iranian missile and drone storage locations and coastal radar sites for violating the ceasefire agreement. It is very possible that they will never learn. There may come a point when we are no longer able to be reasonable and will be forced to militarily complete that job that we very successfully started. So if it happens, the Islamic Republic of Iran will no longer exist. ఏమంటాడు ఆయన? వాళ్ళు ప్రతిసారి ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘన జరిగింది మరోసారి. ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ దే విల్ నెవర్ లెర్న్. వాళ్ళకి ఇంకా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నేర్చుకోరిక అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దే మే కమ్ ఏ పాయింట్ వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు బి రీజనబుల్ అండ్ విల్ బి ఫోర్స్డ్ టు మిలిటరీ కంప్లీట్లీ ద జాబ్ దట్ వీ సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్. నేను ఎందుకోసం అయితే స్టార్ట్ చేశానో ఆ జాబ్ని పూర్తి చేయమని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా మిలిటరీని ఆదేశిస్తున్నాను అంటున్నాడు. అంటే పూర్తిగా ఇరాన్ని అంతమొందించాలని చెప్పి. దిస్ వాజ్ స్టార్టెడ్ అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్విట్జర్లాండ్లో అయితే ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. స్విస్లో అక్కడ జరిగేటువంటి ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఆ డిస్కషన్ 60 days పాటుగా జరుగుతుంది. ఆ డిస్కషన్ ఓవైపు డిస్కషన్ జరుగుతున్న తరుణంలో 2 రోజుల క్రితం ఒక కార్గో ఆయిల్ ట్యాంకర్ ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇరాన్ అనుమానాస్పదంగా భావించిందండి. అందుకే డ్రోన్ దాడితో ఆ నౌకని పేల్చేసింది. ఇక అక్కడితో మళ్ళీ మొదలైంది అమెరికా ఇరాన్పై అటాక్స్ అనేది. ఇంకా ఒక నౌకని పేల్చినటువంటి ఇరాన్ పైన విపరీతమైనటువంటి దాడి చేస్తోంది అమెరికా. ఎయిర్ స్ట్రైక్స్ని, డ్రోన్తో స్ట్రైక్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని బ్రేక్ చేయడం. ఇరాన్ రాజధాని టెహరాన్ నగరం పైన భయంకరమైనటువంటి దాడులతో అమెరికా రెచ్చిపోతోంది. అమెరికా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని చవి చూపిస్తోంది ఇరాన్కి. ఇరాన్ ఇప్పుడు మళ్ళీ భయంకరంగా నష్టపోతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ అండ్ టీమ్ ఏకంగా 10 ఇరానియన్ సైట్స్ పైన అటాక్ చేసామన్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. ద ట్యాంకర్ సస్టైన్ డ్యామేజ్ ప్రాంప్టింగ్ ఎమర్జెన్సీ మ్యారిటైమ్ సెక్యూరిటీ అలర్ట్స్. ఎప్పుడైతే ఇరాన్ ఒక డ్రోన్ని ప్రయోగించి అక్కడ ఎవర్ లవ్లీ కార్గో షిప్ పై అటాక్ చేసిందో, సో ఆ షిప్ పై అటాక్ని చాలా భయంకరంగా భావించింది అమెరికా. ఎందుకంటే మేము చెప్పాము ఆల్రెడీ, సీజ్ ఫైర్ అనుకున్నాం, ఒకరిపై ఒకరు దాడులు చేయకూడదు అనుకున్నాం, అంత ప్రెసైజ్డ్గా అంత పక్కాగా మాట్లాడుకున్నాం మనం. మళ్ళీ నువ్వు ఎలా దాడి చేస్తామని అమెరికా కూడా ఇరాన్పై రెచ్చిపోవడం మొదలుపెట్టింది. మరి ఎందుకు నాకు నౌకను టార్గెట్ చేయాల్సి వచ్చిందనంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి నౌక తమ సర్వేలెన్స్లో నుంచి వెళ్లాల్సిందే అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ ఈ నౌక అక్కడ ఎవరైతే సంథింగ్ అక్కడ కాపు కాస్తూ ఉన్నారో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అంతా సేఫ్ అయినా, మాపై ఇంకేమైనా అటాక్ జరగబోతోంది అన్నట్టుగా కాపు కాస్తున్నారో ఒక సిస్టమ్ ఉంటుంది. రాడార్ సిస్టమ్కి కూడా దొరకకుండా నౌకని ప్రయాణింపజేసేటువంటి, అంటే ప్రయాణం చేయడానికి వీలున్నటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ని ఉపయోగించి ఈ ఎవర్ లవ్లీ కార్గో షిప్ ఏం చేసింది, రాడార్కి చిక్కకుండా తమ నావిగేషన్ని ఆఫ్ చేసుకొని మూవ్ అవడం స్టార్ట్ చేసింది. అప్పుడు అనుమానంగా భావించిన ఇరాన్ తమ డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్కి పాల్పడింది, డ్రోన్ అటాక్కి పాల్పడింది. సో మీరు మాకు డైరెక్ట్గా చెప్పి వెళ్తే బాగానే ఉండేది, కానీ మీరు దొడ్డిదారిన
ఎవరికి కనిపించకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీ ఫీల్ లైక్ వీఆర్ అండర్ థ్రెట్, మేము థ్రెట్లో ఉన్నాం, మాకు కొంత ప్రాణహాని ఉంది, మాపై అటాక్ జరగబోతున్నట్టుగా భావించాం కాబట్టి మేము మళ్ళీ అటాక్ చేయాల్సి వచ్చిందని ఇరాన్ చెప్తోంది. సో ఇరాన్ అటాక్ చేసింది, ఆ నౌక మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది, ఎమర్జెన్సీ మ్యారిటైమ్ సెక్యూరిటీ అలర్ట్స్ కూడా జారీ చేశారు, గ్లోబల్ ట్రేడ్ ఆయిల్ ట్రేడ్ మళ్ళీ ఒక సందిగ్ధంలో పడిందన్నట్టుగా అందరిలో భావన కలిగింది. దీంతో అమెరికా ఊరుకుంటుందా? అందుకే మళ్ళీ అటాక్ మొదలుపెట్టింది. అమెరికా డ్రోన్ లాంచ్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసింది, ఇరాన్లో మిసైల్ స్టోరేజ్ సైట్స్ని టార్గెట్ చేసింది, కోస్టల్ సర్వేలెన్స్ రాడార్స్ని టార్గెట్ చేసింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేసింది, నావెల్ మైన్ లయింగ్ క్యాపబిలిటీస్ని కూడా టార్గెట్ చేసింది. ఎవరైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా తమ నౌకల్ని తీసుకొని గస్తీ కాస్తున్నారో వాటిని టార్గెట్ చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్ సిస్టమ్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్, డ్రోన్ ఫెసిలిటీస్, వీటన్నిటిని టార్గెట్ చేసి వరుసగా అమెరికా ఇరాన్పై అటాక్ చేస్తూ అల్లకల్లమైన వాతావరణాన్ని ఇరాన్కి చవి చూపిస్తోంది. ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా కొనసాగుతోంది. సెంట్రల్ కమాండ్స్ ఏం చెప్తున్నారు? యుఎస్ సెంట్రల్ కమాండ్స్ సెంట్కామ్ ఏం చెప్తోందంటే 10 ఇరానియన్ మిలిటరీ సైట్స్ని మేము టార్గెట్ చేసి ఢీ కొట్టామని చెప్పి సెంట్రల్ కమాండ్ నుంచి చెప్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ అమెరికా ఆర్మీ. యుఎస్ సెంట్రల్ కమాండ్ అని చెప్తున్న ప్రకారంగా 10 ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ని మేము కుప్పకూల్చామంటున్నారు. సో స్టేటెడ్ దట్ ద ఆపరేషన్ వాజ్ డైరెక్టెడ్ రెస్పాన్స్ టు ద అటాక్స్ థ్రెటనింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీస్ ఇన్ ద స్ట్రైట్. దీనికి రెస్పాన్స్ కారణం ఏంటి? మేము ఇంతలా అటాక్ చేయడం గల కారణం ఏంటి? ఇరానే అక్కడ నౌకలపై దాడి చేస్తూ మరోసారి హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాబట్టే మేము దాడి చేస్తామన్నట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తాను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా అదే. వాళ్ళు నేర్చుకోరిక, వాళ్ళకి అర్థం కాదు, దే వోంట్ లెర్న్ అగైన్, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నేర్చుకోలేరు. ఇంతటి దారుణమా దాడి మళ్ళీ? సో డెఫినెట్గా నేను కనుక తలుచుకుంటే నేను ఆల్రెడీ మిలిటరీని ఆదేశిస్తున్నాను, నేను అనుకున్న లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఆ లక్ష్యం నెరవేరాలి అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్కు ట్వీట్ చేశారు. ఇక దీనికి రెస్పాన్స్గా డ్రోన్ అటాక్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ యుఎస్ ఇంట్రెస్ట్, మిసైల్ అండ్ డ్రోన్ లాంచెస్ అఫెక్టెడ్ రీజనల్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ బహ్రెయిన్ అండ్ కువైట్ అకార్డింగ్ టు దోస్ గవర్నమెంట్ అండ్ యుఎస్ అఫీషియల్స్. ఇప్పుడు అటాక్ ఏం చేస్తోంది ఇరాన్? డైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేయలేదు కాబట్టి మళ్ళీ బహ్రెయిన్ పైన, కువైట్ పైన మళ్ళీ డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్ కూడా. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇక్కడ కూడా. So Iran stated it would defend its sovereignty against further US operations. మాకున్న ఫ్రీడమ్ని డెఫినెట్గా మేము కాపాడుకోవడం కోసం, మేము మమ్మల్ని రక్షించుకోవడం కోసం డెఫినెట్గా మేము ఇంకా దాడులు చేస్తాము అని చెప్పి ఇరాన్ చెప్తూనే ఉంది. అండ్ ఓవర్నైట్ ఇరానియన్ డ్రోన్ అటాక్ టార్గెటింగ్ ఇట్స్ టెరిటరీ. బహ్రెయిన్పై అటాక్ జరిగింది. ఇదొకటే కాదు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? ఇరాన్కు సంబంధించిన ప్రాక్సీ దేశం, సెకండరీ మద్దతుదారైనటువంటి దేశం లెబనాన్పై దాడి చేస్తోంది. లెబనాన్పై దాడి చేస్తోంది ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి ఆ దాడికి ప్రతీకారంగా మళ్ళీ ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్పై అటాక్ చేస్తూనే, చిన్న చిన్న మిసైల్, డ్రోన్ ప్రయోగిస్తూనే ఇటు కువైట్ అండ్ బహ్రెయిన్పై భయంకరమైన దాడికి పాల్పడుతుంది. ఒకసారి బహ్రెయిన్ ఎటువంటి అటాక్ జరిగిందనంటే ఇరానియన్ డ్రోన్ టార్గెటెడ్ ఇట్స్ టెరిటరీ. ఇది బహ్రెయిన్ అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నమాట. బహ్రెయిన్ కండెమ్డ్ ద యాక్షన్ యాజ్ ఎ సీరియస్ థ్రెట్ టు రీజనల్ సెక్యూరిటీ అండ్ ఎ ఫెసిలిటీ నియర్ బహ్రెయిన్స్ క్యాపిటల్ వాజ్ డ్యామేజ్డ్ అండ్ రిపోర్టెడ్. సో ఒక ప్రాంతానికి టార్గెట్ చేయడంతో ఆ డ్రోన్ అటాక్ బహ్రెయిన్లో కొంత విధ్వంసం క్రియేట్ చేయగలిగిందని బహ్రెయిన్ అధికారులు చెప్తున్నారు. అక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ జారీ చేశారు. ఇక ఓన్లీ 10 కమర్షియల్ వెజల్స్ రిపోర్టెడ్ ట్రాన్సిటెడ్ డ్యూరింగ్ వన్ రీసెంట్ డే. కేవలం 10 నౌకలు మాత్రమే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట దాటాయంట. 10 నౌకలు మాత్రమే దాటడానికి అవకాశం కల్పించారంట. మెనీ షిప్ ఓనర్స్ డిలైడ్ డిపాచెస్ డ్యూ టు హైటెండ్ సెక్యూరిటీ రిస్క్ అండ్ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ కాస్ట్ రిమైన్ ఎలివేటెడ్. సో అక్కడ మళ్ళీ హైటెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి ఆ దాటడానికి కూడా, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దాటడానికి కూడా కొంత భయపడిపోతున్నారు. సో 7 ఇండియన్ బౌండ్ కార్గో షిప్స్ సక్సెస్ఫుల్లీ క్రాస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇన్ పాస్ట్ 3 days. గడిచినటువంటి 3 రోజుల కాలంలో 7 నౌకలు భారతదేశానికి సంబంధించినవి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని దాటి బయలుదేరిపోయాయి. ఇంకొక 15 నౌకలు కూడా సేఫ్గా వస్తూ ఉన్నాయి. సో ఇండియన్ అథారిటీస్ కంటిన్యూ టు మానిటర్ డెవలప్మెంట్స్. ఎప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీలు కూడా, ఇండియన్కి సంబంధించిన నావీ ఆఫీసర్స్ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ ట్రాన్సిట్ కరెక్ట్గా ఉందా లేదా, ఎలా జరుగుతుందని. మరొక 15 నౌకలు భారతదేశానికి సంబంధించినవి చాలా సేఫ్గా వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్తో మరోసారి అక్కడ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మళ్ళీ అటాక్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇరాన్పై అమెరికా అటాక్ చేయడం, ఇరాన్ వచ్చేసి బహ్రెయిన్, కువైట్పై అటాక్ చేయడం, అటు మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్ చేయడం. అమెరికా ఇరాన్పై ఎప్పుడైతే అటాక్స్ని పెంచిందో అప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్పై కూడా అటాక్ని పెంచింది. దక్షిణ లెబనాన్పై అటాక్ చేస్తూ
ఇజ్రాయెల్ కూడా మారణ హోమాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్పై 1-2 డ్రోన్లు ప్రయోగిస్తూనే డైరెక్ట్గా అమెరికాను టార్గెట్ చేయలేవు కాబట్టి బహ్రెయిన్ అండ్ కువైట్ ప్రాంతాలటువంటి అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ మిసైళ్లు అండ్ డ్రోన్ల వర్షాన్ని కురిపిస్తోంది ఇరాన్ కూడా. ఈ ఉద్రిక్తత పరిస్థితి వైపు చర్చలు అంటూనే ఇంకోవైపు హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవడంతో మరోసారి దారుణమైన పరిస్థితి నెలకొంది. మరి 60 రోజుల చర్చల్లోనే మొదటి 10 రోజుల్లోనే ఇంతటి దారుణమైనటువంటి ఒక మిసైళ్ల వర్షం ఒకరిపై ఒకరు కురిపించుకుంటూ ఉన్నారంటున్నప్పుడు ఈ 60 రోజుల చర్చలు నిజంగానే సఫలీకృతం అవుతాయా? వీళ్ళ పూర్తి స్థాయిలో ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందా అనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. చూద్దాం ఏం జరిగిందో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ పై ఇంకా అమెరికా డ్రోన్ల దాడులు పెంచుతూనే ఉంది, మిసైల్ దాడులు పెంచుతోంది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, రాడార్ సిస్టమ్స్ని, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని మొత్తంగా కూడా టెహరాన్ నగరం చుట్టుముట్టువంటి ప్రతి ఆర్మీ మిలిటరీ క్యాంప్స్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం యుఎస్ సెంట్రల్ కమాండెంట్స్ చేస్తున్నారు. ఏం జరిగిందో చూడాలి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేయబోతోంది, ఇంకా ఈ పరిస్థితి ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.